హర్ష సాయి సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్గా ఉండేవారికైనా ఈ పేరు సుపరిచితమే. పేదవారికి డబ్బు సాయం చేస్తున్నట్లుగా హర్ష సాయి చేసిన వీడియోలను కోట్ల మంది చూశారు. దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండి దేశంలోనే నంబర్ 1 యూట్యూబర్గా ఉన్న హర్ష సాయి మంచి మనసున్న మహారాజుగా అందరిలోనూ మంచి పేరు ఉంది. అయితే ఆ మధ్య బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని, ఒక్కో బెట్టింగ్ యాప్కి 5 కోట్ల నుంచి 10 కోట్ల పైనే తీసుకుంటున్నాడనే ఇతనిపై ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే హర్ష సాయి తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. హర్ష సాయి తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని నాసింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తన నుంచి 2 కోట్లు తీసుకున్నారని కంప్లైంట్ ఇచ్చింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి 2 చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు ఓవైపు, ఆ కామెంట్స్ కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ హర్ష సాయిపై చేసిన సంచలన ఆరోపణలు ఇంకోవైపు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయిపై కేసు నమోదు కూడా చేసింది. ఇక దీంతో హర్ష సాయి భవిష్యత్తేంటో కాలమే నిర్ణయించాలి.